ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నాకు నొప్పులు వస్తున్నాయి ఎవరైనా మంత్రసాన్ని పిలుస్తారా నాయుడుగారు ఏం నొప్పులు వస్తున్నాయంటమ్మా లేక లేక నాయుడుగారికి ఆడపిల్ల పట్టుపోతుందంట ఈ నొప్పుల గురించి ఎవరు పట్టుకుంటారు నేను లక్ష్మిని నొప్పులు ఎక్కువగా ఉన్నాయి నాకు పురుడు పోయివా నా కంటి చూపు సరిగా కనిపిస్తమ్మా సమయానికి నా కూతురు కూడా ఇంట్లో లేదు ఆ నరసింహనాయుడు గారి భార్యకి పురుడు పోయడానికి పోయింది అమ్మా నీకు దండం పెడతాను నీ కాళ్ళు పట్టుకుంటాను నాకు నొప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి నేను తట్టుకోలేకపోతున్నాను ఎలాగైనా పురుడు పోయమ్మా పురుడు పోయి అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు రా అమ్మా రా జాగ్రత్త మెల్లగా లక్ష్మి లక్ష్మి నీకు కమల పిల్లలు పుట్టారమ్మా ఒక మగబిడ్డ ఒక ఆడబిడ్డ అరుగో
కాలంలో నీకు ఒక మగబిడ్డ ఒక ఆడబిడ్డ కవలలు పుడతారు. పుట్టే ఆ ఆడబిడ్డ వల్ల మేనమామ ప్రాణానికి గండం. అంతేకాదు ఆ ఆడబిడ్డ చేతుల్లో నువ్వు చనిపోవడం కానీ నీ చేతుల్లో ఆ ఆడబిడ్డ చనిపోవడం కానీ జరుగుతుంది. ఇది ఈ దిగంబర స్వామి కాలజ్ఞానం. నువ్వేంటి మా ఇంట్లో? నొప్పులతో వస్తేనో చూపు లేకపోయినా అతి కష్టం మీద మీ అమ్మ నాకు పురుడు పోసింది. నాకు కవలలు పుట్టారు. ఏమే దుర్గా, నాయుడు గారి భార్యకు పురుడు పోసావా? పోసాను. అందుకే కదా ఇవన్నీ ఇచ్చారు. ఆ బైరాగి స్వామి చెప్పినట్టే ఆడపిల్ల పుట్టిందే. ఎంత సలటి కబురు చెప్పావే. లక్ష్మి, చెప్పడం మర్చిపోయాను. నీకోసం నీ మొగుడు ఊరంతా గాలిస్తున్నాడు. దుర్గమ్మ, రేపు తెల్లారేదాకా నేనిక్కడున్నానన్న సంగతి గాని నాకు కవలలు పుట్టారన్న సంగతి గాని ఆయనకు తెలియడానికి వీల్లేదు. అలాగేనమ్మా. ఇప్పుడు నేను ఒక పని మీద ఈ ఆడబిడ్డతో బయటికి వెళ్తున్నాను. ఎక్కడికమ్మా? దయచేసి ఆ వివరాలేమీ అడగొద్దు. నేను తిరిగొచ్చేదాకా ఈ మగబిడ్డని మీ దగ్గరే ఉంచండి. నీ శాపము నా పాపము గాని నా కడుపున పుట్టడం నీ దురదృష్టం తల్లి. మా అన్నయ్యకి నువ్వు ప్రాణగండం కాకూడదు. నీ చేతుల్లో నేను చావకపోయినా చూస్తూ చూస్తూ చేతులారా నిన్ను చంపుకోలేను. అందుకే నిన్నే తొట్టిలో పెట్టి నీళ్ళ కప్పుకిస్తున్నాను. లోకానికి చెడిసి కన్నె కుంటి కన్నుని నీళ్ళకు అప్పగించింది. నీకు చెడిసి నేను ఈ గంగమ్మ తల్లికి అప్పగిస్తున్నాను. ఏ కన్న తల్లి చెయ్యని పాపానికి ఓడిగడుతున్నాను. క్షమించమ్మా. నా అంత నికృష్టుడు దురదృష్టవంతుడు ఈ భూమి మీద మరొకడు ఉండడమ్మా. ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నాను? కసాయి తండ్రిగా ఈ జన్మలో కన్నబిడ్డని చంపుకోవాల్సి వచ్చింది. నిన్ను దూరం చేసుకోవడానికో చంపుకోవడానికో నాకు చేతులు రావటం లేదు. అమ్మా, నువ్వెంత ముఖ్యమో ఈ ఊరు నాకంతే ముఖ్యం. నీ బాగు కోరి ఊరిని నాశనం చేయలేదు. నీ ఒక్కదాని గురించి కొన్ని వందల వేల ఊరి జనాల ఉసురు పోసుకోలేను. అందుకేనమ్మా, అందుకే నేను వదులుకుంటున్నాను. అమ్మా, నీలోని దైవాన్ని చూస్తూ అంజలి ఘటిస్తూ నన్ను క్షమించమంటున్నాను. నన్ను క్షమించమ్మా, క్షమించు.
ఏమిటి అలా చూస్తున్నారు? ఏ బిడ్డ మీ బిడ్డనుకుంటున్నారా? ఏ బిడ్డ? నా కన్న బిడ్డ నాయుడు గారు. ఈ రాత్రి వేళ కన్నబిడ్డతో ఎక్కడికి బయలుదేరామని అడగబోతున్నారు కదూ నాయుడు గారు. మీరు మీ బిడ్డని ఏం చేశారో అదే విధంగా గంగపాలు చేయడానికి నా బిడ్డతో బయలుదేరాను. శిశుహత్య మహాపాపమని మీరే అన్నారు. మరి మీరు చేసిందేమిటి? ఊరి బాగు కోసం కన్నబిడ్డను వదులుకోమని బైరాగి స్వామి చెప్తాను. మా అన్నయ్య బాగు కోసం ఈ బిడ్డను వదులుకోమని దిగంబర్ స్వామి నాకు చెప్పాడు. కన్నబిడ్డ కన్నా నాకు ఊరే ఎక్కువ. ఈ పొరుటి గుడ్డు కన్నా మా అన్నయ్యే నాకెక్కువ. అటు ఇటుగా మన ఇద్దరు పరిస్థితులు ఒకటే నాయుడు గారు. అయితే మీరు చంపాలనుకున్న మీ బిడ్డను మీరు చంపలేకపోయారు. అవును నాయుడు గారు, నా బిడ్డను పంపాలనుకున్న తొట్టెలో మీ బిడ్డ పడింది. గంగమ్మ తల్లి తొట్టెను నెట్టుకుంటూ వెళ్ళింది. మీరు చంపాలనుకున్న గంగమ్మ తల్లి మీ బిడ్డను చంపనివ్వలేదు. నేను వదులుకోవాలనుకున్నా ఇదిగో ఈ బిడ్డ నా దగ్గరే ఉంది. మనం ఒకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలుస్తాడంటారు. మనిద్దరి విషయంలో అది నిజమైంది నాయుడు గారు. మీరు ప్రమాదంలో చిక్కుకున్నారు. ఊరి బాగు కోసం వెర్రి ఆవేశంలో బిడ్డను దూరం చేసుకున్నారు. మరిప్పుడు మీ భార్యకి ఏం సమాధానం చెప్తారు? బిడ్డను వదులుకోవడానికి మీ భార్య కూడా ఒప్పుకున్నారా? లేదు లక్ష్మి, ఒప్పుకోలేదు. అందుకే తనతో చెప్పా పెట్టకుండా దొంగచాటుగా తీసుకొచ్చారు కదూ. తెగింపు మిమ్మల్ని అలా చేయించింది. ఇప్పుడు మీరు మీ ఇంటికెళ్ళి మీ భార్యకి మీ మొహం చూపించగలరా? బిడ్డ ఏదని అడిగితే ఏం చెప్తారు? నువ్వు చెప్పింది నిజమే లక్ష్మి. యమునికి ఏం చెప్పాలి, ఏం చెప్పి సమాధానపరచాలో తెలియటం లేదు. మీ వల్ల కాదు నాయుడు గారు. మీరు మీ భార్య ముందు జీవితాంతం దోషిగా ఉండకుండా ఉండాలంటే ఓ పని చేయండి. ఏమిటి లక్ష్మి? ఇదిగో నా బిడ్డని మీ బిడ్డగా తీసుకెళ్ళండి. లక్ష్మి, అంతకు మించి మీకు మరో దారి లేదు నాయుడు గారు. నేనెలాగో నా బిడ్డను వదులుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈ బిడ్డని మీరు తీసుకెళ్ళండి. మరి బలరాంకి ఏం సమాధానం చెప్తావు? నాకు కవలలు పుట్టారు, కానీ ఒకే బిడ్డ పుట్టిందని అబద్ధం చెప్తాను. ఇక ఆలోచించకండి. ఈ బిడ్డను అందుకోండి. నువ్వు కన్నది ఎంతమందినే? అడిగేది నిన్నే. చెప్తావా లేదా? ఎంతమందిని కన్నావు? ఎంతమందిని ఏమిటండి? ఇదిగో ఈ ఒక్క బిడ్డనే కన్నాను. నోర్మయ్యి, వేషాలేస్తున్నావా? లేదని చెప్పు. ఎంతమందిని కన్నావు? ఈ ఒక్క బిడ్డనే కన్నానని చెప్తున్నానుగా. కాదు, కవలల్ని కన్నావు. ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ, ఇద్దరు పుట్టారు నీకు. ఇది మరీ బాగుంది. నేను కవలని కండమేమిటి? అయితే రుజువు చేయమంటావా? సాక్ష్యం చెప్పించమంటావా? మరిడమ్మా, ఎట రావే. నువ్వు కవలల్ని కన్నావో లేదో నీకు పురుడు పోసిన ఈ ముసలి మంత్రసాని మొహం చూసి చెప్పవే. నాకు పురుడు పోసింది ఈ ముసలి మంత్రసాని కాదు. మరెవరు? సమయానికి ఎవరో ఒక పుణ్యాత్మురాలు నాకు పురుడు పోసింది. ఏంటి? సమయానికి ఎవరో ఒక పుణ్యాత్మురాలు నీకు పురుడు పోసిందా? అది మేము నమ్మాలా? కట్టు కథలు చెప్పమాకే. నీకు పురుడు పోసింది ఈ మరిడమ్మే. ఏమే మరిడమ్మా? అవునయ్యా. కాదు, నాకీ మరిడమ్మ పురుడు పోయలేదు. చూపే సరిగ్గా కనిపించదు. ఇది నాకేం పురుడు పోస్తుంది? దీనికి డబ్బిచ్చి నీకు అనుకూలంగా చెప్పించాలని చూస్తున్నావా? ఏంటే కూసో? నిన్ను కొట్టకూడదంట, తిట్టకూడదంట. ఇక్కడ కాదు, నీ తరఫున వత్తాసుపలికాడిగా నరసింహనాయుడు ఆడి దగ్గర నిజం చెప్పిస్తా.
నా పిల్లల్ని నేను కొట్టుకుంటాను తిట్టుకుంటాను మధ్యలో నువ్వేంటారు గించుకుంటున్నావు మధ్యలో ఎవడన్నా అడ్డొచ్చాడా పేకలు తెగిపోతాయి నాయుడు గారు ఏమనమ్మా నాయుడు గారు పిలవండి. వచ్చి బాలింత్రాల్ని జుట్టు పట్టుకుని నేర్చుకొస్తావా? అసలు నువ్వు మనిషివేనా? చాలేవమ్మా చెప్పొచ్చావు. పెళ్ళైన కొత్తలో కొడితే కొత్త పెళ్లి కూతురు కొడుతున్నాను అంటారా? కడుపుతో ఉన్నప్పుడు కొడితే గర్భిణీ స్త్రీని కొడుతున్నాను అని తిడతారా? పిల్లలు పుట్టిన తర్వాత కొడితే పచ్చి బాలింత్రాలు కొడుతున్నాను తిడతారా? అసలు తప్పు చేసిన ఆడదాన్ని ఎప్పుడైనా కొట్టాలి? దానికి చెప్పండి సమాధానం. లక్ష్మి ఏం తప్పు చేసింది? ఏం తప్పు చేసిందా? ఈ భూ ప్రపంచకంలో ఏ కన్న తల్లి చేయకూడదు తప్పు చేసిందండి ఇదే. దీనికి ఒకడు కాదు ఇద్దరు కమల పిల్లలు పుడితే అందులో ఒకళ్ళని చంపేసిందండి ఈ చండాలది. దీనికి కనుక ఆడపిల్ల పుడితే వాళ్ళ అన్నయ్యకి ప్రాణగండం ఉందని ఎవడో దిగంబర సన్నా చెప్పాడంట. అందుకే పుట్టి పుట్టంగానే ఆ పురుటి కందుని దీని పొట్టను పెట్టుకుందండి పాపాత్మురాలు. దానికి పుట్టింది ఇద్దరు కాదంట, ఈ మగపిల్లడు ఒక్కడేనని బుకాయిస్తుందండి. ఇది నిండు గర్భిణిగా ఉన్నప్పుడు ఏమండి నాయుడు గారు, నేను దీన్ని చంపబోతే తప్పురా, గర్భిణీ స్త్రీని చంపకూడదని మీరే కదండి అడ్డం పడ్డారు. అట్టాగే దాన్ని కూడా అది గడుపు జరగొట్టుకోబోతుంటే శిశుహత్య మహాపాపం అని చెప్పి దాని ముఖాన్ని గడి పెట్టారా లేదా? ఏంటా చూపు? చేసిన తప్పుకో. పుట్టిన బిడ్డను ఏం చేశావో నీ చేతిలో ఉన్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు. చెప్పవే, చెప్పు. బలరాం ఆగు. లక్ష్మి నీ కవలలు పుట్టారా? చెప్పు లక్ష్మి, నీ మొగుడిని నీ తప్పు పడుతుంటే మాట్లాడవే. లక్ష్మి చెప్తావా లేదా? నాకు కవలలు పుట్టలేదమ్మా. ఇదిగో ఈ మగ బిడ్డే పుట్టాడు. ఇది అబద్ధం ఆడుతుందండి. దీనికి కవల పిల్లలు పుట్టారని దీనికి పురుడు పోసిన మంత్రసారి నాతో చెప్పింది. నా ఒళ్ళో ఉన్న నా బిడ్డ మీద ఒట్టేసి నిజం చెప్పు.